జనలిజం మేమేం చేసినా చెల్లుతుంది అనే వారికి ఇదో గుణపాఠమనే చెప్పాలి. రాజకీయ పార్టీ అండతో నడుస్తున్న సంస్థలో ఉద్యోగులైనా సరే కొన్ని విలువలు పాటించాల్సిందే. అలా కాని రోజున ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ముఖ్యంగా పవిత్రమైన పాత్రికేయ వృత్తిలో ఉన్న వాళ్ళు కొన్ని విషయాలని తమ పరిధిలో పెట్టుకోవాల్సిందే. అది టీడీపీ అయినా సరే, వైసీపీ అయినా సరే, ఏ పార్టీకి అనుకూల మీడియా అయినా సరే, పాత్రికేయ విలువలు పాటిస్తేనే వారికి సమాజంలో గౌరవం దక్కుతుంది. అలాంటివి పాటించకుండా కేవలం పార్టీ అజెండా మాత్రమే నెత్తికెత్తుకుంటే మాత్రం ఇదిగో ఇలా కొమ్మినేనికి పట్టిన గతే పడుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. పాత్రికేయ వృత్తిలో 40 ఏళ్ల అనుభవం, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా చేసిన ఘనత, ఎంతో మందికి జర్నలిజం పాఠాలు నేర్పిన చరిత్ర, 65 ఏళ్ల వయసులో ఇలాంటి వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారనేది ఇప్పుడు ప్రశ్న. సీనియర్ సిటిజన్ ని అరెస్టు చేయటం తప్పు అనేది ఇప్పుడు వైసీపీ నేతల మాట. మరి ఇదే ప్రశ్న 2023లో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ఎందుకు రాలేదు? ఆ రోజు చంద్రబాబు వయసు 73 ఏళ్లు, అంటే కొమ్మినేని శ్రీనివాసరావు కంటే వయసులో 8 ఏళ్లు పెద్ద. మరి ఆ రోజు వయసు గుర్తుకు రాలేదా? ఫేస్బుక్ లో వచ్చిన ఓ పోస్టును షేర్ చేశారనే కారణంతో గుంటూరుకు చెందిన 60 ఏళ్ల రంగనాయకమ్మను వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు అరెస్టు చేశారు. మరి ఆ రోజు ఆమె సీనియర్ సిటిజన్ అనే విషయం వైసీపీ నేతలు మర్చిపోయారా? ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఉదాహరణలు. ఇక ప్రస్తుతంలోకొస్తే పాత్రికేయ వృత్తి ప్రారంభం నుంచి దాదాపు 25 ఏళ్ల పాటు ఈనాడు సంస్థలోనే కొమ్మినేని పనిచేశారు. సాధారణ రిపోర్టర్ స్థాయి నుంచి ఢిల్లీ బ్యూరో చీఫ్ వరకు చేరుకున్నారు. 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ నేతలతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1983లో టీడీపీ సంక్షోభం వార్తలను కవర్ చేశారు. 1995 ఆగస్టు సంక్షోభం, వైస్రాయ్ హోటల్ దగ్గర కూడా న్యూస్ కవర్ చేసింది ఎవరు అంటే నాటి హైదరాబాద్ బ్యూరో హెడ్ కొమ్మినేని అనేది నేటికి టీడీపీ సీనియర్లు, ఆయన సహచరులు చెప్తారు కూడా. ఇక ఈనాడు జర్నలిజం స్కూల్లో ఎంతో మందికి జర్నలిజంలో పాటించాల్సిన సూత్రాలు బోధించారు. పాత్రికేయులు వాడాల్సిన భాష, రాయవలసిన పదాలు, ఉచ్చరించాల్సిన మాటలపై స్పష్టమైన అవగాహనతోనే పాఠాలు చెప్పారు. చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలిగిన కొమ్మినేని క్రమంగా డిజిటల్ మీడియా వైపు దృష్టి పెట్టారు. అప్పటి నుంచే కొమ్మినేనిలో పైత్యం బయటికి వచ్చిందనేది ఆయన సన్నిహితుల మాట. ఈనాడులో ఉద్యోగం చేస్తున్నంత కాలం ఎలాంటి వివాదాలు లేవు. కానీ ఆ తర్వాత శాటిలైట్ ఛానల్లో డిబేట్ మొదలుపెట్టిన తర్వాత తనలోని మరో వ్యక్తిని బయటికి తీశారు. టీఆర్పీ రేటింగ్ కోసం 2 పార్టీలకు చెందిన నేతల మధ్య చిచ్చు పెట్టడం మొదలుపెట్టారు. తన లైవ్ డిబేట్ లో తెలంగాణకు చెందిన 2 యువకులు తన్నుకునేంత వరకు వారిద్దరిని రెచ్చగొట్టారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకునేటప్పుడు కూడా తప్పు తప్పు అన్నారు తప్ప సీట్లో నుంచి వెళ్లి వాళ్ళిద్దరిని విడదీయలేదు. సంస్థ పాలసీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో డైరెక్టర్ పోస్ట్ నుంచి తొలగిస్తే అందుకు చంద్రబాబు కారణమనే అక్కసుతో నేరుగా సాక్షి సంస్థలో చేరారు. నాటి నుంచి పాత్రికేయ విలువలకు తిలోదకాలిచ్చారు. తానొక సీనియర్ జర్నలిస్ట్ అనే కనీస విషయం మర్చిపోయారు. తనను తాను వైసీపీ కార్యకర్తగా ఊహించుకుని తన డిబేట్లో, విశ్లేషణల్లో కూడా కేవలం టీడీపీకి వ్యతిరేకంగా వార్తలు రాయడం మొదలుపెట్టారు. వాస్తవానికి పాత్రికేయ వృత్తిలో సార్, మేడం, గారు, శ్రీ, శ్రీమతి అనే పదాలకు చోట్లేదు. ఈ విషయం కొన్ని లక్షల వార్తలు రాసిన కొమ్మినేనికి బాగా తెలుసు కూడా. తాను ఈనాడు సంస్థలో పనిచేస్తున్న సమయంలో కూడా రామోజీరావు పేరుకి ముందు వెనక కూడా ఎక్కడ గౌరవార్థకాలు వాడలేదు. కానీ సాక్షిలో చేరిన తర్వాత మాత్రం కొమ్మినేనిలో స్వామి భక్తి బయటకొచ్చింది. జగన్ సార్, భారతి మేడం, ముఖ్యమంత్రి గారు అని సంబోధించారు. మరి అదే సమయంలో చంద్రబాబును మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే వ్యాఖ్యానించారు. ఇదేంటి, జగన్ సార్ కి ఓ నీతి, చంద్రబాబుకి ఓ నీతి, ఎట్లా అంటే అదంతే, అలాగే అంటాం, అంతా మా ఇష్టం అంటున్నారు సాక్షి ఉద్యోగులు. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ వంటి ఉన్నత స్థానంలో కొమ్మినేని శ్రీనివాసరావు 1.5 ఏళ్ల పాటు వ్యవహరించారు. 2022 నవంబర్ 10వ తేదీ నుంచి 2024 జనవరి వరకు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొనసాగారు. ఆ సమయంలో కూడా పాత్రికేయులకు ఆయన చేసిన మేలేమైనా ఉందా అంటే జీరో అని చెప్పారు. మీడియాపై పదే పదే దాడులు జరుగుతున్నా సరే ఏ రోజు కొమ్మినేని ఆఫీసు నుంచి ఎలాంటి ఖండన లేదు. అమరావతికి అనుకూలంగా మాట్లాడిన సీనియర్ పాత్రికేయులపై కేసులు పెడితే అలా ఎందుకు చేశారనే పోలీసులకి నోటీసులు ఇచ్చిన పాపాన పోలేదు. ఏపీ వ్యాప్తంగా అధికారిక వాహనంలో పర్యటనలు చేసిన కొమ్మినేని కనీసం ఒక్క జర్నలిస్ట్కి కూడా సెంటు భూమి ఇచ్చిన దాఖలా లేవు. పైగా
అక్రిడిటేషన్ కార్డుల కేటాయింపులో కూడా వివక్ష చూపించారు. వైసీపీ సోషల్ మీడియా సైకోలకి కూడా సాక్షి సంస్థలో పనిచేస్తున్నట్లు చూపించి మీడియా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేశారు. ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉంటే తన బాసుకు న్యాయం చేయలేమోననే భయంతో చైర్మన్ పదవికి రాజీనామా చేసిన కొమ్మినేని మళ్లీ సాక్షి డిబేట్లో పాల్గొన్నారు. తనకు ప్రభుత్వ అధికారిక హోదా కల్పించిన జగన్ పై స్వామి భక్తి ప్రదర్శించారు. అందుకే అమరావతిపై విషం చిమ్మారు. 3 ముక్కలాటగా మారిన 3 రాజధానుల ప్రకటనపై ప్రశంసల జల్లు కురిపించారు. జగన్ పాలనలో అంతా హాయిగా ఉన్నారని, ఎవరిపైనా ఎలాంటి దాడులు జరగలేదని, అంతా టీడీపీ నేతల కుట్ర అంటూ వాస్తవాలను కప్పిపుచ్చి తానొక పాత్రికేయుణ్ణి అనే విషయం కూడా మర్చిపోయారు. ఇక వైసీపీ ఓడిన తర్వాత కూడా కొమ్మినేని తీరులో ఎలాంటి మార్పు లేదు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా డిబేట్కి లక్ష్మీ పార్వతిని ఆహ్వానించారు. ఆ రోజు ఒక కాలర్ ఫోన్ చేసి ఎన్టీఆర్కి స్టెరాయిడ్స్ ఇచ్చారంట కదా అనే మాటకి తీవ్రంగా స్పందించారు. ఇలా మాట్లాడడం తప్పు అన్నారు. మీ ఇంట్లో మహిళలు లేరా అని వ్యాఖ్యానించారు. కానీ సరిగ్గా వారం రోజులకే కృష్ణరాజు అనే విశ్లేషకుడు అమరావతి ప్రాంతం పైన, ఏపీ మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం పళ్ళు ఇకిలించారు, నవ్వారు. ఇలా మీరంటే మిమ్మల్ని ట్రోల్ చేస్తారంటూ వెకిలిగా వ్యాఖ్యానించారు. అంతే తప్ప డిబేట్ నుంచి కృష్ణంరాజుని వెళ్లిపోండి అనలేదు. పైగా మరో అరగంట పాటు డిబేట్ కొనసాగించారు. జర్నలిస్టులం, మమ్మల్ని ఏం చెయ్యలేరు అనే వారికి కొమ్మినేని ఓ ఉదాహరణ. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి వర్గ విభేదాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన వారు ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదు. తాము ఏ సంస్థలో పనిచేస్తున్నా సరే కనీస విలువలు పాటించాల్సిందే. రాసే భాష, పలికే పదం సమాజ హితం కోసమే అనే కనీస స్పృహ కోల్పోయిన వారు ఇలాగే శ్రీకృష్ణ జన్మస్థలం పాలవుతారనేది సీనియర్ పాత్రికేయుల మాట.